అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మనం మాట్లాడుకున్నాం కదండి, టమాటా ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి జూలై ఆగస్ట్ అని. దాని గురించి మీకు ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మనం జూలై నెలలో ఏ విధంగా ఉంటాయి అని చెప్పాను కదా, మీకు నిన్నే చెప్పాను 1500 నుంచి 2000 మానపల్లి పోతాయి, అంగళ వరకు పోతాయని. ఇక ఖచ్చితంగా అంతకు మించి కూడా అమ్ముతాయి. ఎందుకంటే బయట వాంటెడ్ ఉంది. ప్రతి రైతు కూడా తమ తోటలని జాగ్రత్తగా చూసుకుంటారని కోరుచున్నాము. ఎందుకంటే టమాటా తోటల్లో ఎక్కువ భాగం ఇప్పుడు వైరస్ వస్తుంది. ప్రతి రైతు వైరస్తో ఇబ్బంది పడుతున్నాడు. వైరస్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా తోటలు అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. అదే కాకుండా వైరస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు ఊజికి కూడా ఎక్కువ వస్తుంది. మీరు గమనించినట్లయితే మీకు స్టార్టింగ్లో ఊజిగా అనేది తెలియదు. కాయ శాంపుల్ అయినోడు పురుగు ఊజిగా ఎక్కువ దెబ్బతిండేది తోటలు అనేది చూస్తారు. అందుకోసము మీకు ఊజిగా రాకుండా ముందుగానే మీరు అడ్వాన్స్గా మీరు స్ప్రేయింగ్ అనేది వెళ్ళినట్లయితే మీకు కంట్రోల్ అవుతుంది. మా ఊజికి వైరస్కి ఎక్కువ భాగం ఇప్పుడు పనిచేసే మందులు అన్నీ వచ్చినాయండి. సింజెంట్ కంపెనీలు అయితే సిమోడిస్, లెసివా, తర్వాత వచ్చి బిఎస్ఎఫ్లో అయితే ఎక్స్పోనెస్ వచ్చింది. మీకు చాలా కంపెనీల్లో వచ్చినాయి. ఇప్పుడు పిఐ కంపెనీలో వచ్చింది, టాటా కంపెనీలో వచ్చినాయి, చాలా కంపెనీల్లో వచ్చినాయి. మీరు వైరస్కి రానికుండా చూసుకోండి. అదేవిధంగా మీకు ఊజికి ముడతకి అన్నిటికీ పనిచేసాక చూసుకోండి. రేట్లు అయితే రైతులు ఊహించినంత కూడా అమ్ముతాయి. ప్రతి రైతు కూడా గమనిస్తారని కోరుచున్నామండి. ఓకే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు మన టీం చాలా వరకు మనకి గుంటూరు నుంచి ఉన్నారు, తర్వాత మానపల్లి, అనంతపురం ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, బెంగళూరు ఉన్నారు. అందరూ మన టీం అందరూ వర్క్ చేస్తున్నారు. వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, మీకు తెలియదు. జస్ట్ మీకు పరిచయం నేనే కాబట్టి వాళ్ళ టీంని కూడా నెక్స్ట్ వీడియోలో పరిచయం చేపిస్తాను. వాళ్ళ అడ్రస్ కూడా చెప్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా వాళ్ళతో కూడా అడగచ్చు. మీకు ప్రతి ఒక్కటి మరిన్ని వివరాలను మరిన్ని వీడియోల్లో చెప్తామని తెలియజేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి.